ఫిబ్రవరి నెలలో మేష రాశి వారి రాశి ఫలాలు అలాగే చేయాల్సిన పరిహారాలు చూద్దాం. ఫిబ్రవరి నెలలో మేష రాశి వారికి బృహస్పతి 7వ ఇంట ఉన్న కారణంగా అన్ని మంచి ఫలితాలను అందుకుంటారు. అలాగే ఈ నెల మీ అదృష్టాన్ని ప్రభావితం చేసే అనేకమైనటువంటి అవకాశాలను మీరు అందిపుచ్చుకుంటారు. ఈ నెలలో ప్రతికూలమైనటువంటి శక్తులు అన్నీ మీకు అనుకూలంగా మారుతాయి. మీ ఉన్నతికి ఈ నెలలో మీరు అనేక అవకాశాలను అందిపుచ్చుకుంటారు. మీరు కనుక ఉద్యోగస్తులు అయితే ఈ నెల మీ కెరీర్లో ఒక అద్భుతమైన నెలగా చెప్పవచ్చును. అలాగే గొప్ప విజయాన్ని అందుకొని మీ కెరీర్లో ముందుకు సాగుతారు. అలాగే పర్మనెంట్ కాని వారికి ఈ నెలలో పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నెల అంతా కూడా మీ పై అధికారి అలాగే మీ సహ ఉద్యోగస్తులు మీకు అన్ని విషయాలలో మద్దతు ఇస్తారు. అలాగే పదోన్నతికి సంబంధించి మీరు చేసినటువంటి ప్రయత్నాలకు సంబంధించిన ఫలితాన్ని ఈ నెల 21వ తేదీన అందుకునే అవకాశం ఉంది. అలాగే మీరు ఈ నెలలో ఏదైనా సెలవులు పెట్టి ప్రత్యేకంగా మీ కుటుంబం కోసం కేటాయించేటట్టు అయితే దానిని ఈ నెల 24వ తేదీన పెట్టడం మంచిది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు ఈ నెలలో మిశ్రమ ఫలితాలను అందుకునే అవకాశం ఉంది. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ నెల మంచి అదృష్ట కాలంగా చెప్పవచ్చును. అలాగే ఈ నెలలో మీరు అనేక కొత్త వ్యూహాలతో మీ పోటీదారులపై సులభంగా విజయాన్ని అందుకుంటారు. అలాగే అనేక రకాలైనటువంటి దీర్ఘకాలిక ప్రాజెక్టులను అందిపుచ్చుకుంటారు. మీ దగ్గర ఉన్నటువంటి పెద్ద ఖాతాదారుల నుంచి మీరు ఈ నెలలో మంచి లాభాలను అందుకుంటారు. అలాగే మీరు ఈ నెలలో నూతనంగా పెట్టుబడులు పెట్టడం మీకు కలిసి వచ్చేటువంటి విషయం. మీరు మీ వ్యాపార అభివృద్ధి కోసం రుణం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టిన వారు అయితే ఈ నెలలో వాటికి సంబంధించి ఫలితాలను అందుకుంటారు. అయితే భాగస్వామ్య వ్యాపారం చేసేవారు జాగ్రత్తగా ఉండటం అవసరం. విదేశీ వ్యక్తులతో వ్యాపారం చేస్తున్న వారు జాగ్రత్తగా ఉండటం అవసరం. ఫైనాన్షియర్లు ఈ నెలలో కొద్దిమేర మిశ్రమ ఫలితాలను అందుకునే అవకాశం ఉంది. అలాగే రియల్ ఎస్టేట్ కమిషన్ ఏజెంట్స్కు కూడా ఈ నెలలో మిశ్రమ ఫలితాలను అందుకుంటారు. మీరు కనుక విద్యార్థులు అయితే ఈ నెల మీకు మరొక మంచి నెలగా చెప్పవచ్చును. ఈ నెలలో మీరు హాజరయ్యే పరీక్షలలో మంచి ఉత్తీర్ణత సాధించుతారు. అలాగే మీ సహచరుల యొక్క ప్రోత్సాహం మీకు ఉంటుంది. ఈ నెలలో మీరు మంచి కొత్త స్నేహితులను పొందుతారు. ఈ నెలలో మీ భాగస్వామి మీ పట్ల పూర్తి అనుకూలంగా వ్యవహరిస్తారు. అయితే ఫిబ్రవరి 25వ తేదీన మీరు వ్యవహరించే తీరు చాలా జాగ్రత్తగా ఆచితూచి ఉండవలసినటువంటి అవసరం ఉంది. మీ కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారం అంతా ఈ నెలలో మీకు అందుతుంది. అలాగే వారి యొక్క వాతావరణం మీకు ఆనందాన్ని కలిగించుతుంది. మీ యొక్క తోబుట్టువుల నుంచి ఈ నెలలో మీరు మంచి శుభవార్త వినే అవకాశం ఉంది. అలాగే మీ పిల్లల అభివృద్ధి కోసం ఈ నెలలో మీరు కొంత సమయాన్ని కేటాయించవలసిన అవసరం ఉంది. వారి అభివృద్ధికి సంబంధించి మీరు ఈ నెలలో మంచి శుభవార్త వింటారు. ఈ నెల ఫిబ్రవరి 25వ తేదీన మీరు చేసేటువంటి వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఈ నెలలో మీరు ఆరోగ్యపరంగా చాలా బలంగా ఉన్నప్పటికీ కొద్దిమేర ఆహార నియమాలు పాటించడం అవసరం. అలాగే మీ ఆరోగ్య బాగు కోసం ఈ నెలలో మీరు యోగా, ధ్యానం లాంటివి చేయడం అవసరం. ఎప్పటి నుంచో న్యాయస్థానంలో తీర్పు కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ నెలలో తీర్పు అందుకునే అవకాశం ఉంది. ఈ నెల అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. అనుకూలమైనటువంటి తీర్పును మీరు వింటారు. ఈ నెలలో మీరు చేసేటువంటి ప్రయాణాలు అన్నీ కూడా మీకు అదృష్టాన్ని నింపడానికే అయి ఉంటాయి. అలాగే ఈ నెలలో మీరు చేసే ప్రయాణాలు మీకు ఎటువంటి ఇబ్బందిని కలిగించవు. విదేశీ ప్రయాణాలు మరింత లాభదాయకంగా సాగుతాయి. అలాగే ఈ నెలలో మీరు ఎవరికైనా రుణాలు ఇవ్వటం అంత మంచిది కాదు. మీరు గతంలో చేసినటువంటి రుణ ప్రయత్నాలకు సంబంధించి ఫలితాలను ఈ నెలలో మీరు అందుకుంటారు. మీ స్థిర ఆస్తిని ఈ నెలలో తనఖా పెట్టి రుణం తీసుకోవడం అంత మంచిది కాదు. ఫిబ్రవరి 15, ఫిబ్రవరి 25వ తేదీల మధ్యలో మీరు చేసే ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండటం అవసరం. ప్రత్యేకంగా ఫిబ్రవరి 21వ తేదీన మీరు ఎవరిని నమ్మి మీ
ధనంను అప్పగించడం అంత మంచిది కాదు. అలాగే లాటరీ లాంటివి కొనడం అంత కలిసి వచ్చేటువంటి విషయం కాదు. ఈ నెలలో మీరు చేయవలసినటువంటి పరిహారాలు: ఈ నెలలో మంగళవారం, శనివారం రోజున మాంసాహారం తినకపోవడం మంచిది. అలాగే ఈ నెలలో మీరు ఏదైనా ఒక సోమవారం రోజున శివునికి అభిషేకం చేయించడం మంచిది. మీరు చేయగలిగినటువంటి సహాయాన్ని ఈ నెలలో వికలాంగులకు చేయడం మంచిది. అంటే పాత వస్తువులు లేదా మీ పాత బట్టలను దానం ఇవ్వటం చేయడం మంచిది. వృషభ రాశి వారి రాశి ఫలాలు అలాగే చేయాల్సిన పరిహారాలు చూద్దాం. ఫిబ్రవరి నెలలో వృషభ రాశి వారికి 3వ ఇంట రాహు ఉన్న కారణంగా గతంలో పరిష్కారం కానటువంటి సమస్యలకు ఈ నెలలో పరిష్కారం లభించుతుంది. అలాగే ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, అలాగే కుటుంబ సంబంధాల పరంగా ఈ నెల అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఫిబ్రవరి 13వ తేదీ తర్వాత నుంచి జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. మీరు కనుక ఉద్యోగస్తులు అయితే ఈ నెల అంతా కూడా మీకు చాలా బాగుంటుంది. అలాగే ఈ నెల మీ ఆఫీస్ని మార్చడం కానీ లేదా మీరు బదిలీ కోసం ప్రయత్నాలు చేయటం కానీ అంత మంచిది కాదు. ఈ నెల ఫిబ్రవరి 10వ తేదీన మీ సహ ఉద్యోగస్తులు మిమ్మల్ని అవమానించే విధంగా వ్యవహరించే అవకాశం ఉన్నందువల్ల జాగ్రత్తగా ఉండటం అవసరం. అలాగే ఫిబ్రవరి 25వ తేదీన మీ కెరీర్కి సంబంధించి మీరు ఊహించినటువంటి వార్తను వినే అవకాశం ఉంది. అలాగే ఈ నెల అంతా కూడా మీకు శ్రమ ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మీరు మొదలు పెట్టినటువంటి ప్రాజెక్టులు కొద్దిమేర ఆలస్యం అయినప్పటికీ వాటిని పూర్తి చేస్తారు. వాటికి సంబంధించి మీరు ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. అలాగే మీ వేతన పెంపు గురించి ఈ నెలలో ప్రయత్నాలు చేయటం అంత మంచిది కాదు. మార్చి నెలలో లేదా మరొక 6 వారాలు ఆగి ప్రయత్నాలు చేసినట్లయితే మరింత మంచి ఫలితాలను అందుకుంటారు. మీరు వ్యాపార రంగానికి చెందినవారు అయితే ఈ నెల అంతా కూడా మీరు మిశ్రమ ఫలితాలను అందుకునే అవకాశం ఉంది. అలాగే ఫిబ్రవరి 10వ తేదీ లోపుగా మీరు ఏవైనా కొత్త ప్రణాళికలు లేదా ప్రాజెక్టులను మొదలు పెట్టడం మంచిది. లేదా నూతన పెట్టుబడులు పెట్టేవారు అయితే ఫిబ్రవరి 25వ తేదీ తర్వాత నుంచి పెట్టడం అవసరం. అలాగే మీ పోటీదారుల నుంచి మీరు ఈ నెలలో విజయాన్ని అందుకుంటారు. మీకు ఈ నెలలో మీరు పెట్టేటువంటి పెట్టుబడులకు సంబంధించి ధనం వాటంతట అదే మీ చేతికి అందుతుంది. అలాగే మీ ఆర్థిక పరిస్థితి ఈ నెలలో కొద్దిమేర అభివృద్ధి చూపించుతున్నప్పటికీ జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. మీరు గతంలో చేసినటువంటి రుణాలకు సంబంధించి ఈ నెలలో తీర్చడం అంత మంచిది కాదు. మీరు కనుక విద్యార్థులు అయితే ఈ నెలలో మీరు ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. అలాగే మీరు ఎంత ఎక్కువగా ప్రయత్నం చేసినప్పటికీ మీరు కష్టపడిన మేర ఫలితాన్ని అందకపోవచ్చు. వచ్చేటువంటి ఫలితం మిమ్మల్ని నిరుత్సాహపరిచే అవకాశం ఉన్నందువల్ల ఎక్కువ మేర కష్టపడటం అవసరం. ఈ నెల మీ భాగస్వామి మీ పట్ల పూర్తి అనుకూలంగా వ్యవహరించినప్పటికీ మీరు ఈ నెలలో జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. అలాగే మీ కుటుంబ వాతావరణం ఈ నెలలో మీకు ఆనందాన్ని కలిగించుతుంది. ఫిబ్రవరి 10వ తేదీ తర్వాత నుంచి మరింత ఎక్కువగా ఆనందంగా ఉంటారు. అలాగే మీ కుటుంబ సభ్యుల కోసం ఈ నెల మీరు ఎక్కువ సమయాన్ని కేటాయించుతారు. మీ కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెలలో మీరు ఏదైనా పుణ్యక్షేత్రం దర్శించుకునే అవకాశం ఉంది. ఈ నెలలో మీరు ఆరోగ్యపరంగా చాలా బలంగా ఉన్నప్పటికీ మీ 3వ ఇంట రాహువు ఉన్న కారణంగా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండటం అవసరం. ఆహార నియమాలను ఖచ్చితంగా పాటించడం అవసరం. అలాగే న్యాయస్థానంలో తీర్పు కోసం ఎదురు చూస్తున్న వారు అయితే ఈ నెలలో మీరు అనుకూలమైనటువంటి తీర్పును వింటారు. ఆర్థిక సంబంధమైనటువంటి న్యాయం కోసం ఎదురు చూస్తున్న వారు అయితే ఈ నెలలో ఆ తీర్పు రాకపోగా అది వచ్చే నెలలో మీకు సానుకూలంగా వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ నెలలో మీరు చేసేటువంటి ప్రయాణాలు మీకు లాభాన్ని కలిగించుతాయి. అయితే శని, మంగళవారాలలో ప్రయాణం చేయటం అంత మంచిది కాదు. ఫిబ్రవరి 11వ తేదీన మీరు చేసేటువంటి ప్రయాణాల పట్ల జాగ్రత్తగా ఉండటం అవసరం. అలాగే విదేశీ ప్రయాణం చేస్తున్న వారు అయితే ఫిబ్రవరి 25వ తేదీ లేదా ఆ తరువాత తేదీలలో ప్రయాణం చేయటం మంచిది. ఈ నెలలో మీరు చేయవలసినటువంటి పరిహారాలు:
ఈ నెలలో ఆదివారం రోజున మాంసాహారం తినకపోవడం మంచిది. అలాగే హనుమాన్ చాలీసాను పఠించడం వలన మీ ఆరోగ్య సంబంధ సమస్యలకు పరిష్కారం లభించుతుంది. ఈ నెలలో ఏదైనా ఒక రోజు సాయంత్రం వేళలో శ్రీకృష్ణ భగవానునికి దీపం వెలిగించడం అవసరం. గురు శనివారాలలో శివునిని ప్రార్థించడం వలన మంచి ఫలితాలను అందుకుంటారు. ఫిబ్రవరి నెలలో మిథున రాశి వారి రాశి ఫలాలు అలాగే చేయాల్సిన పరిహారాలు ఏంటో చూద్దాం. ఫిబ్రవరి నెలలో మిథున రాశి వారికి 7వ ఇంట అలాగే 8వ ఇంట రాహు కేతువులు ఉన్న కారణంగా అనేక శుభ ఫలితాలను వింటారు. అలాగే పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా అలాగే కుటుంబ పరంగా, కెరీర్ పరంగా, ఫైనాన్స్ పరంగా ఆశించిన మేర ఫలితాలను అందుకుంటారు. అలాగే మీ జీవితంలో పెరుగుదల ఈ నెలలో ఉంటుంది. ఈ నెల అంతా కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ నెలలో మంచి అదృష్ట నెలగా చెప్పవచ్చును. మీ వినూత్నమైనటువంటి ఆలోచనలు మీ విజయానికి తోడ్పడతాయి. అలాగే మీ వ్యాపారంలో మీకు ఉన్నటువంటి పోటీదారులపై మీరు విజయాన్ని అందుకుంటారు. మీరు ఈ నెలలో చేసుకునేటువంటి ఒప్పందాలు మీకు లాభాన్ని కలిగించుతాయి. అలాగే మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ఈ నెల మంచి నెలగా చెప్పవచ్చును. ఈ నెలలో వ్యాపార రంగానికి చెందిన వారికి ఆదాయం ఎక్కువగాను వ్యయం తక్కువగాను ఉంటుంది. అలాగే భాగస్వామ్య వ్యాపారానికి చెందిన వారికి కూడా ఈ నెల అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరమైనటువంటి సమస్యలకు ఈ నెలలో మీకు పరిష్కారం లభించుతుంది. మీరు కనుక ఉద్యోగస్తులు అయితే ఈ నెల అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. మీ సహ ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారం మీకు ఉంటుంది. ఈ నెల మీ కెరీర్లో ముందుకు వెళ్ళటానికి ఒక అదృష్ట నెలగా చెప్పవచ్చును. అలాగే ఈ నెలలో మీ వేతన పెంపు లేదా మీ ప్రమోషన్ కి సంబంధించి శుభవార్త వింటారు. మీరు కనుక నిరుద్యోగస్తులు అయితే ఈ నెల 15వ తేదీ లేదా ఫిబ్రవరి 25వ తేదీలో మీరు మంచి ఉద్యోగ అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. అలాగే బదిలీ కోసం ప్రయత్నిస్తున్న వారు కూడా ఈ నెలలో మంచి శుభవార్త వింటారు. ఈ నెల మీ ఫిబ్రవరి 15వ తేదీ తర్వాత నుంచి మీ పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. మీరు కనుక విద్యార్థులు అయితే విద్యార్థులకి ఈ నెల అంతా మంచి సమయంగా చెప్పవచ్చును. మీరు పాల్గొనే పోటీలలో మంచి ఫలితాన్ని అందుకుంటారు. అలాగే ఈ నెలలో మీ భాగస్వామి మీ పట్ల పూర్తి అనుకూలంగా వ్యవహరిస్తారు. మీ భాగస్వామితో ఏ చిన్న అభిప్రాయ భేదం ఉన్నా దానిని పరిష్కరించుకోవడానికి ఈ నెల మంచి సమయంగా చెప్పవచ్చును. ఈ నెలలో కనుక మీరు సమస్యను పరిష్కరించుకోకపోతే అది 1 సంవత్సరం పాటు అలాగే ఉండే అవకాశం ఉంది. అలాగే దానికి సంబంధించి మీరు న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువల్ల మీ భాగస్వామితో ఏవైనా అభిప్రాయ భేదాలు ఉంటే వాటికి సంబంధించి చర్చించుకోవటానికి ఈ నెల మంచి సమయంగా చెప్పవచ్చును. ఈ నెలలో మీ కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు ఉంటాయి. వారి మద్దతు మీకు లభించుతుంది. అలాగే ఈ నెల మీరు ఏర్పరచుకునే నూతన పరిచయాల వలన మీరు కొద్దిమేర ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉన్నందువల్ల జాగ్రత్తగా ఉండటం అవసరం. ఈ నెల అంతా కూడా మీరు ఆరోగ్యపరంగా చాలా బలంగా ఉంటారు. అలాగే ఎటువంటి శ్రమ లేకుండా ఈ నెలలో మీరు ఏ పని మొదలు పెట్టినా అవి పూర్తి అవుతాయి. న్యాయస్థానంలో తీర్పు కోసం ఎదురుచూస్తున్న వారు ఈ నెలలో అనుకూలమైనటువంటి తీర్పును వింటారు. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఫిబ్రవరి 25వ తేదీ మధ్యలో మీ సమస్యకు సంబంధించి పరిష్కారాన్ని వింటారు. అది మీకు ఆనందాన్ని కలిగించుతుంది. అలాగే ఈ నెలలో మీరు చేసేటువంటి ప్రయాణాలు మంచి ఫలితాలను అందించుతాయి. అయితే ఫిబ్రవరి 14వ తేదీ తర్వాత నుంచి లేదా ఫిబ్రవరి 14వ తేదీ నుంచి మీరు చేసేటువంటి ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం అవసరం. ప్రత్యేకంగా ఫిబ్రవరి 21వ తేదీన మీరు చేసే ప్రయాణాల పట్ల జాగ్రత్తగా ఉండటం అవసరం. ఈ నెల మీరు ఎవరికైనా రుణాలు ఇవ్వటం కానీ లేదా ఎవరి నుంచైనా రుణాలు తీసుకోవడం అంత మంచిది కాదు. అలాగే ఏదైనా పొదుపుకు సంబంధించి ఈ నెల నుంచి మొదలు పెట్టడం వలన మంచి ఫలితాలను అందుకుంటారు. అలాగే ఒక స్థిర ఆస్తి లేదా ఇల్లును కొనుగోలు చేయటం ఈ నెలలో మీకు కలిసి వచ్చేటువంటి విషయం. ఈ నెలలో మీరు చేయవలసినటువంటి పరిహారాలు.
ఈ నెలలో మీరు చేయగలిగితే స్వచ్ఛందంగా ఏదైనా గుడిని శుభ్రం చేయటం మంచిది. అలాగే మంగళవారం, శనివారాలలో మాంసాహారం తినకపోవటం మంచిది. ఆరోగ్యపరంగా మీరు ఈ నెలలో బలంగా ఉన్నప్పటికీ మీకు వీలు కుదిరిన రోజున హనుమాన్ చాలీసాను పఠించడం లేదా వినటం చేయటం మంచిది. ఈ నెలలో మీరు వెంకటేశ్వర్ల స్వామిని పూజించటం వలన మరింత ఆర్థిక పరంగా మంచి ఫలితాలను అందుకునే అవకాశం ఉంది. ఫిబ్రవరి నెలలో కర్కాటక రాశి వారి రాశి ఫలాలు అలాగే చేయాల్సిన పరిహారాలు ఏంటో చూద్దాం. ఫిబ్రవరి నెలలో కర్కాటక రాశి వారికి 8వ ఇంట మెర్క్యూరీ అలాగే వీనస్ మంచి ఫలితాలను అందించుతాయి. ఫిబ్రవరి నెలలో మీరు మొదలు పెట్టినటువంటి పనులకు సంబంధించి ఫలితాన్ని మీరు మార్చి నెలలో అందుకునే అవకాశం ఉంది. అయితే అవి మీరు ఆశించిన దానికన్నా మంచి ఫలితాన్ని అందించుతాయి. మీరు కనుక ఉద్యోగస్తులు అయితే ఈ నెల మీ పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ దానికి సంబంధించిన ఫలితాన్ని మీరు అందుకుంటారు. అలాగే ఈ నెలలో మీకు మంచి అదృష్ట నెలగా చెప్పవచ్చును. మీ వేతన పెంపు కోసం మీరు చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలను అందించుతాయి. అలాగే ఈ నెల చివరి వారం లేదా వచ్చే నెల మొదటి వారంలో మీ పదోన్నతికి సంబంధించి మీరు శుభవార్త వింటారు. మీరు కనుక నిరుద్యోగస్తులు అయితే ఈ నెలలో మీరు అన్వేషించేటువంటి అవకాశాలు మీ తలుపు తడతాయి. అలాగే ఒక అద్భుతమైన ఆఫర్ మిమ్మల్ని వరించే అవకాశం ఉంది. ఫిబ్రవరి 21వ తేదీన మీరు సెలవు కోసం ప్రయత్నించితే అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. మీరు కనుక వ్యాపార రంగానికి చెందినవారు అయితే ఈ నెల మీకు మిశ్రమ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉన్నందువల్ల జాగ్రత్తగా ఉండటం అవసరం. అలాగే ఈ నెలలో వచ్చేటువంటి ఆర్థిక అవకాశాలు మీకు మంచి ఆనందాన్ని కలిగించుతాయి. మీరు ఏదైనా చిన్న వ్యాపారస్తుల నుంచి మంచి ప్రాజెక్టుని లేదా ఆర్డర్ని పొందే అవకాశం ఉంది. అలాగే విదేశీయులతో మీరు కుదుర్చుకునేటువంటి వ్యాపార ఒప్పందం మీకు లాభాన్ని కలిగించుతుంది. ఈ నెలలో మీరు మీ శత్రువులపై విజయాన్ని అందుకుంటారు. మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ఈ నెల మంచి అవకాశంగా చెప్పవచ్చును. అయితే మీ ఆఫీస్ని ప్రస్తుతం ఉన్న స్థలం నుంచి మార్చటం ఈ నెలలో అంత మంచిది కాదు. మీరు కనుక విద్యార్థులు అయితే ఈ నెల అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. అయితే అవసరం లేని ఆలోచనలపై దృష్టి పెట్టడం వలన మీరు కొద్దిమేర నిరుత్సాహపరిచే అవకాశం ఉంది. అలాగే రాహువు బలం వలన ఈ నెలలో మీరు మంచి ఫలితాలను అందుకుంటారు. ఫిబ్రవరి 21వ తేదీ తర్వాత నుంచి మరింత మంచి ఫలితాలను అందుకుంటారు. ఈ నెలలో మీ భాగస్వామి మీ పట్ల పూర్తి అనుకూలంగా వ్యవహరిస్తారు. అయితే ఫిబ్రవరి 6వ తేదీన మీరు వ్యవహరించే తీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఫిబ్రవరి 21వ తేదీన మీరు మీ భాగస్వామితో ఏదైనా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడటం వలన సానుకూలమైనటువంటి వార్త వినే అవకాశం ఉంది. అలాగే ఈ నెల అంతా కూడా మీ కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు ఉంటాయి. మీ పిల్లల అభివృద్ధికి సంబంధించి మీరు గర్వపడేటువంటి విషయాన్ని ఈ నెలలో మీరు వింటారు. అలాగే మీ కుమారుడు లేదా కుమార్తె వివాహం కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఈ నెలలో మంచి ఫలితాన్ని అందించుతాయి. మీ కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు ఈ నెల అంతా కూడా మీకు ఆనందాన్ని కలిగించుతాయి. ఈ నెల ఫిబ్రవరి 21వ తేదీ తర్వాత మీ కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్లే అవకాశం ఉంది. ఈ నెలలో మీరు ఆరోగ్యపరంగా చాలా బలంగా ఉన్నప్పటికీ ఫిబ్రవరి 21వ తేదీన మరింత జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. మంగళవారం, శనివారం రోజులలో మీరు మీ ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకోవలసిన అవసరం ఉంది. న్యాయస్థానంలో తీర్పు కోసం ఎదురు చూస్తున్న వారు అయితే ఈ నెలలో మీ కేసుకు సంబంధించి ఫిబ్రవరి 21వ తేదీన మీరు శుభవార్త వింటారు. అలాగే ఈ నెలలో మీ సమస్యకు సంబంధించి తీర్పు రానప్పటికీ ఈ నెలలో మీరు దానికి సంబంధించి ఏదైనా శుభవార్త వింటారు. మీకు రావలసి ఉన్నటువంటి తీర్పు 6 వారాల తర్వాత వచ్చే అవకాశం ఉన్నందువల్ల వేచి చూడడం అవసరం. ఈ నెలలో మీరు వేసి ఉన్నటువంటి దావా లేదా ఆర్థిక పరమైనటువంటి కేసుకు సంబంధించి తీర్పులలో ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా అవి 2 సంవత్సరాల పాటు వాయిదా పడే అవకాశం ఉంది. ఈ నెలలో మీరు చేసేటువంటి ప్రయాణాలు
మీకు లాభాన్ని కలిగించుతాయి. అయితే ఫిబ్రవరి 6వ తేదీ మీరు చేసేటువంటి ప్రయాణం మీకు మంచి లాభాన్ని, అదృష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. అలాగే ఈ నెలలో మీరు విదేశీ ప్రయాణాలు మీకు మంచి ఆనందాన్ని కలిగించుతాయి. ఈ నెలలో మీరు ఎవరికైనా రుణం ఇవ్వటం కానీ, ఎవరి నుంచైనా రుణం తీసుకోవడం కానీ అంత మంచిది కాదు. అలాగే ఫిబ్రవరి 21వ తేదీన మీరు చేసేటువంటి ఆర్థిక పరమైన వ్యవహారాల పట్ల జాగ్రత్తగా ఉండటం అవసరం. ఈ నెలలో మీరు ఏదైనా లాటరీ కొనడం లాంటివి చేయడం అంత కలిసి వచ్చేటువంటి విషయం కాదు. అలాగే ఈ నెలలో మీరు గతంలో చేసినటువంటి రుణాలకు సంబంధించి చెల్లింపులు ఈ నెలలో చేస్తారు. ఫిబ్రవరి 7వ తేదీన మీకు ఆర్థిక పరంగా నష్టం వాటిల్లే సందర్భం ఎదురయ్యే అవకాశం ఉన్నందువల్ల జాగ్రత్తగా ఉండటం అవసరం. ఈ నెలలో మీరు చేయవలసినటువంటి పరిహారాలు: మంగళవారం, శనివారాలలో శివుడు అలాగే దుర్గాదేవిని ప్రార్థించటం మంచిది. అలాగే మంగళవారం, శనివారాలలో మాంసాహారం తినకపోవటం మంచిది. ఈ నెలలో మీరు ఎవరైనా వికలాంగులకు లేదా వృద్ధులకు మీకు తోచినటువంటి ఆర్థిక సహాయాన్ని అందించటం మంచిది. ఈ నెలలో సింహ రాశి వారి రాశి ఫలాలు అలాగే చేయాల్సిన పరిహారాలు ఏంటో చూద్దాం. ఫిబ్రవరి నెలలో సింహ రాశి వారికి 4వ ఇంట్లో మార్స్ ఉన్న కారణంగా వారి కెరీర్ కి సంబంధించి శుభవార్తలు వినే అవకాశం ఉంది. అయితే ఆర్థిక పరమైన వ్యవహారాల పట్ల జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఈ నెల 14 అలాగే 25వ తేదీలో మీరు చేసేటువంటి వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండటం అవసరం. అలాగే ఈ నెల అంతా కూడా మీకు ఒక పరీక్షా కాలంగా సాగుతుంది. మీరు కనుక ఉద్యోగస్తులు అయితే ఈ నెల 21వ తేదీన మీరు మీ పై అధికారుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ఉంది. ఈ నెల ఫిబ్రవరి 21వ తేదీన మీ పైన ఏర్పడేటువంటి పుకార్ల వలన మీరు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అలాగే ఈ నెలలో వచ్చేటువంటి శనివారాలలో మీరు ఉద్యోగపరంగా చేసేటువంటి ప్రయాణాలు మీకు లాభాన్ని కలిగించినప్పటికీ అవి ఖర్చును కలిగించే అవకాశం ఉంది. అలాగే ఈ నెలలో మీరు తీసుకునే ముఖ్యమైన నిర్ణయాల పట్ల మీపై అనుభవజ్ఞులైనటువంటి వారి సలహా పనికి వస్తుంది. అలాగే కొత్త అవకాశాలను అన్వేషించటానికి ఈ నెల అంత మంచి సమయం కాదు. అలాగే మీ వేతన పెంపు లేదా పదోన్నతికి సంబంధించి ఈ నెలలో మీరు ప్రయత్నాలు చేయటం అంత మంచిది కాదు. అలాగే ఈ నెలలో మీరు మీ ఆఫీస్ని స్థలంని మార్చడం అంత మంచిది కాదు. ఈ నెల అంతా కూడా మీరు మీ వృత్తి అలాగే కుటుంబం మధ్యలో సమయాన్ని కేటాయించటానికి ఎక్కువగా కష్టపడే అవకాశం ఉంది. మీరు కనుక వ్యాపారస్తులు అయితే ఈ నెల అంతా కూడా మీరు మిశ్రమ ఫలితాలను అందుకునే అవకాశం ఉంది. అయితే ఈ నెల దాటిన తర్వాత నుంచి వచ్చే 6 వారాలు మీకు ఎదురులేని విధంగా ఉంటుంది. మీకు అనేక లాభాలను అందించుతుంది. ఈ నెల మీరు వ్యాపార అభివృద్ధికి ప్రయత్నాలు చేయటం అంత మంచిది కాదు. మీ వ్యాపారంలో నూతనంగా పెట్టుబడులు పెట్టడం మీకు కలిసి వచ్చేటువంటి విషయం కాదు. అలాగే భాగస్వామ్య వ్యాపారాన్ని ఈ నెలలో ప్రారంభించడం అంత మంచిది కాదు. అలాగే మీరు ప్రభుత్వ నియమ నిబంధనలను ఏమాత్రం ఈ నెలలో నిర్లక్ష్యం వహించినా అవి మీపై పెద్ద ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. మీరు కనుక విద్యార్థులు అయితే ఈ నెల మీరు ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. అలాగే అవసరం లేని విషయాల పట్ల ఆకర్షితులు అయ్యే అవకాశం ఉంది. అది మీ విద్యపై ప్రభావాన్ని చూపే అవకాశం ఉన్నందువల్ల జాగ్రత్తగా ఉండటం అవసరం. అలాగే ఈ నెలలో మీరు చేసేటువంటి ప్రయాణాలలో ఫిబ్రవరి 21 అలాగే ఫిబ్రవరి 25వ తేదీలో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఈ నెల అంతా కూడా మీ భాగస్వామి మీ పట్ల పూర్తి అనుకూలంగా ఉంటారు. అలాగే వారి యొక్క సలహా మీకు మంచి లాభాన్ని కలిగించుతుంది. అలాగే ఈ నెల ఫిబ్రవరి 21వ తేదీన మీరు మీ భాగస్వామి పట్ల వ్యవహరించే తీరులో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ నెలలో మీ కుటుంబ సభ్యులతో కలిసి చేసేటువంటి వ్యక్తిగత ప్రయాణాలు మీకు మంచి ఆనందాన్ని కలిగించుతాయి. ఈ నెలలో మీ తోబుట్టువులు లేదా మీ తల్లిదండ్రులు లేదా మీ అత్త మామల నుంచి మీరు ఏదైనా శుభవార్త వినే అవకాశం ఉంది. ఫిబ్రవరి 15వ తేదీన మీరు మీ కుటుంబ సభ్యులతో వ్యవహరించే తీరులో జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం పౌరుషానికి పోయి దుర్భాషలాడటం అంత మంచిది కాదు.
ఈ నెలలో మీరు ఆరోగ్యపరంగా చాలా బలంగా ఉన్నప్పటికీ శనివారం రోజు మరింత ఎక్కువ శ్రద్ధ వహించవలసిన అవసరం ఉంది. అలాగే మీ ఆరోగ్య మెరుగు కోసం ఈ నెలలో మీరు యోగా, ధ్యానం లాంటివి చేయటం మంచిది. ఎప్పటి నుంచో న్యాయస్థానంలో తీర్పు కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ నెలలో ఆశించిన ఫలితం రాకపోవచ్చును. అలాగే ఆ తీర్పు ఏప్రిల్ నెలలో వచ్చే అవకాశం ఉంది. ఏప్రిల్ నెల వరకు మీరు వేచి ఉండటం అవసరం. ఏమాత్రం తొందరపాటుగా వ్యవహరించినా అది మీకు వ్యతిరేకంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నెలలో మీరు చేసేటువంటి ప్రయాణాలు మీకు మంచి లాభాన్ని కలిగించినప్పటికీ అవి ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవై ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ నెల 18వ తేదీ మీరు చేసేటువంటి ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఈ నెల మీరు ఎవరికైనా రుణం ఇవ్వటం అంత మంచిది కాదు. అలాగే ఈ నెలలో మీరు రుణం కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోగా మీ ఆర్థిక పరిస్థితిపై అది ప్రభావం చూపే అవకాశం ఉంది. అలాగే ఈ నెల అంతా కూడా మీకు ఆదాయ వ్యయాలు సమానంగా ఉండే అవకాశం ఉంది. ఈ నెలలో మీరు ఏదైనా స్థిర ఆస్తి కొనుగోలు కోసం ప్రయత్నాలు చేయటం కూడా అంత కలిసి వచ్చేటువంటి విషయం కాదు. ఈ నెలలో మీరు చేయవలసినటువంటి పరిహారాలు. ఈ నెల అంతా కూడా మీరు మాంసాహారాన్ని తినకపోవటం మంచిది. అలాగే శనీశ్వరుణ్ణి అలాగే గురు భగవానుని ప్రార్థించటం వలన ఈ నెల మీరు మంచి ఫలితాలను అందుకుంటారు. అలాగే ఆర్థిక సమస్యలను అధిగమించటానికి సుదర్శన మహామంత్రాన్ని వినడం లేదా పఠించడం చేయటం మంచిది. మీ కుటుంబ సమస్యల పరిష్కారానికి ఈ నెలలో శ్రీ మహావిష్ణువుకి దీపం వెలిగించి పూజ చేయటం మంచిది. అలాగే మీకు సంబంధించినటువంటి పాత వస్తువులు లేదా పాత దుస్తులను ఎవరైనా వికలాంగులకి సహాయంగా అందించండి. అలాగే పేద విద్యార్థులకు మీరు చేయగలిగినటువంటి సహాయం చేయటం మంచిది. ఫిబ్రవరి నెలలో కన్యా రాశి వారి రాశి ఫలాలు అలాగే చేయాల్సిన పరిహారాలు ఏంటో చూద్దాం. కన్యా రాశి వారికి ఫిబ్రవరి నెలలో రాహువు 11వ ఇంట్లో ఉండటం వలన అనేక విషయాలలో విజయాన్ని అందుకుంటారు. అలాగే 3వ ఇంట మార్స్ ఉండటం వలన అద్భుతమైనటువంటి వార్తలను వింటారు. అలాగే ఈ 2018వ సంవత్సరంలో మొత్తంలో కూడా ఈ ఫిబ్రవరి నెల మీకు ఎక్కువ అదృష్టాన్ని కలిగించే నెలగా చెప్పవచ్చును. అనేకమైనటువంటి మంచి ఫలితాలు, శుభవార్తలను ఈ నెలలో మీరు వింటారు. మీరు కనుక ఉద్యోగస్తులు అయితే ఈ నెలలో మీ కెరీర్ పరంగా మంచి విజయాన్ని అందుకుంటారు. అలాగే గతంలో లేనటువంటి మార్పులను ఈ నెలలో మీరు చూస్తారు. ఫిబ్రవరి 22వ తేదీన పని ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఈ నెలలో మీరు మీకు కేటాయించినటువంటి పనులను చాలా సునాయాసంగా పూర్తి చేస్తారు. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఫిబ్రవరి 25వ తేదీ మధ్యలో మీరు మీ ఉద్యోగంకి సంబంధించి మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటారు. అది మీ కెరీర్లో ఒక మైలురాయిగా చెప్పే విధంగా ఉంటుంది. అలాగే ఈ నెలలో మీరు మీ పై అధికారుల నుంచి మంచి శుభవార్త, ప్రోత్సాహం వింటారు. మీరు వ్యాపార రంగానికి చెందినవారు అయితే ఈ నెలలో మిమ్మల్ని ప్రజలు చాలా బాగా ఆదరించుతారు. అలాగే ఈ నెల మీకు ఒక అదృష్ట నెలగా చెప్పవచ్చును. ఫిబ్రవరి 25వ తేదీన మీకు ఈ నెల మొత్తం మీద వచ్చిన లాభం కంటే ఎక్కువ లాభాన్ని అందిపుచ్చుకుంటారు. అలాగే ఈ ఫిబ్రవరి 25వ తేదీన మీరు వ్యాపారంకి సంబంధించి ఏవైనా నూతన ఒప్పందాలు చేసుకోవడం అలాగే సంతకాలు చేయడం వలన మీకు లాభం ఎక్కువగా కలుగుతుంది. అలాగే ఈ నెల మీ వ్యాపారానికి సంబంధించి నగదు ప్రవాహం మిగతా నెలల కన్నా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ నెలలో మీరు గతంలో చెల్లించవలసినటువంటి రుణాలను ఈ నెలలో తీరుస్తారు. అలాగే ఈ నెల మీరు బ్యాంకు రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ మొత్తంలో రుణంను తక్కువ వడ్డీతో అందుకునే అవకాశం ఉంది. అలాగే ఈ నెల మీ భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి కూడా అంతా మంచి లాభాలను అందుకుంటారు. అయితే ఈ నెల 21వ తేదీన మీరు చేసేటువంటి వ్యవహారాల పట్ల జాగ్రత్తగా ఉండటం అవసరం.
మీరు కనుక విద్యార్థులు అయితే ఈ నెల మీకు మరొక మంచి నెలగా చెప్పవచ్చును. అలాగే ఈ నెలలో మీరు హాజరయ్యేటువంటి పరీక్షలలో అద్భుతమైనటువంటి మార్కులను అందిపుచ్చుకుంటారు. మీ తల్లిదండ్రులు అలాగే ఉపాధ్యాయుల యొక్క సహాయ సహకారం మీకు ఉంటుంది. అయితే అవసరం లేని విషయాలపై దృష్టి పెట్టడం అంత మంచిది కాదు. ఈ నెలలో మీ భాగస్వామి మీ పట్ల పూర్తి అనుకూలంగా వ్యవహరిస్తారు. అలాగే ఫిబ్రవరి 10వ తేదీన ఏదైనా ముఖ్యమైన విషయంకి సంబంధించి లేదా గతంలో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలకు సంబంధించి చర్చించుకోవడం వలన సానుకూలమైనటువంటి ఫలితాలను వింటారు. అలాగే ఫిబ్రవరి 26వ తేదీన మీరు ఆశ్చర్యపోయేటువంటి శుభవార్తను వింటారు. ఈ నెల అంతా కూడా మీ కుటుంబ వాతావరణం మీకు ఆనందాన్ని కలిగించుతుంది. అలాగే వారి యొక్క సహాయ సహకారాలు మీకు ఉంటాయి. ఈ నెల ఫిబ్రవరి 25వ తేదీ తర్వాత మీ కుటుంబ సభ్యులతో కలిసి మీరు ఏదైనా పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునే అవకాశం ఉంది. ఈ నెలలో మీరు ఆరోగ్యపరంగా చాలా బలంగా ఉన్నప్పటికీ విశ్రాంతి తీసుకోవడం అవసరం. అలాగే అధిక బరువు కలిగినటువంటి వారు ఈ నెలలో మరింత జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అవసరం. న్యాయస్థానంలో తీర్పు కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ నెల అంతా సానుకూలమైనటువంటి తీర్పును వింటారు. అలాగే ఫిబ్రవరి 4వ తేదీన దానికి సంబంధించి ఏదైనా శుభవార్త వింటారు. అయితే ఈ నెలలో మీరు శనీశ్వరునికి అభిషేకం చేయించటం వలన మంచి ఫలితాలను అందుకునే అవకాశం ఉంది. న్యాయస్థానంలో తీర్పు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. ఈ నెలలో మీరు చేసేటువంటి ప్రయాణాలు మీకు మంచి లాభాన్ని కలిగించుతాయి. అలాగే ఫిబ్రవరి 24వ తేదీన మీరు వ్యాపారానికి సంబంధించి చేసేటువంటి ప్రయాణాలు అలాగే దాని ద్వారా మీరు కుదుర్చుకునేటువంటి ఒప్పందాలు మీ వ్యాపార అభివృద్ధికి ఎంతగానో లాభాన్ని కలిగించుతాయి. ఈ నెల తర్వాత మార్చిలో మీరు ఎటువంటి వ్యాపార ఒప్పందాలు చేసుకున్నప్పటికీ అవి ఈ నెలలో ఇచ్చినటువంటి ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. అలాగే ఫిబ్రవరి 26వ తేదీ తర్వాత మీరు చేసేటువంటి వ్యాపార సంబంధమైన విదేశీ ప్రయాణాలు మీకు మంచి లాభాన్ని కలిగించుతాయి. ఈ నెలలో మీరు ఎవరికైనా రుణం ఇవ్వటం అంత మంచిది కాదు. అలాగే ఈ నెలలో మీకు ఆదాయం ఎక్కువగాను వ్యయం తక్కువగాను ఉంటుంది. అయితే ఫిబ్రవరి 25వ తేదీన మీరు ఊహించకుండా ఎక్కువ మొత్తంలో ఖర్చు చేసే అవకాశం ఉంది. ఫిబ్రవరి 23వ తేదీన మీరు స్టాక్ ఎక్స్చేంజీలో గతంలో లేని దానికన్నా ఎక్కువ మొత్తంలో లాభాన్ని అందుకునే అవకాశం ఉంది. అయితే ఈ నెలలో మీరు లాటరీ లాంటివి కొనుగోలు చేయటం అంత మంచిది కాదు. రియల్ ఎస్టేట్ రంగంలో ఈ నెలలో పెట్టుబడులు పెట్టినట్లయితే మంచి లాభాలను అందుకునే అవకాశం ఉంది. ఈ నెలలో మీరు చేయవలసినటువంటి పరిహారాలు: మంగళ శనివారాలలో శివుడికి అలాగే దుర్గాదేవిని ప్రార్థించటం మంచిది. మంగళవారము, బుధవారము అలాగే శనివారం రోజులలో మాంసాహారాన్ని తినకపోవటం మంచిది. అలాగే మీరు చేయగలిగినటువంటి ధన సహాయాన్ని ఎవరైనా వృద్ధులకి వారి ఆరోగ్యపరమైన మందుల కోసం కొనుగోలు చేయటానికి సహాయం చేయటం మంచిది. ఈ నెల అంతా కూడా చేయాల్సిన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఫిబ్రవరి నెలలో తులా రాశి వారికి 10వ ఇంట రాహువు, 4వ ఇంట కేతువు ఉన్న కారణంగా శుభ ఫలితాలను అందుకుంటారు. అయితే గురుడి ప్రభావం వలన మీరు కొద్దిమేర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ నెల 21వ తేదీలోపు మీరు చేసేటువంటి అన్ని వ్యవహారాల పట్ల జాగ్రత్తగా వ్యవహరించడం అలాగే అనుభవజ్ఞులైనటువంటి వారి సలహా తీసుకోవడం మంచిది. ఏవైనా నూతన ప్రయత్నాలు లేదా నూతన స్థిర ఆస్తి కొనుగోలు లాంటివి చేస్తున్న వారు అయితే ఫిబ్రవరి 26వ తేదీ నుంచి మొదలు పెట్టడం మంచిది. మీరు కనుక ఉద్యోగస్తులు అయితే ఈ నెల ఫిబ్రవరి 21వ తేదీ వరకు కూడా మీకు పని ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే మీ వేతన పెంపు లేదా పదోన్నతికి సంబంధించి ప్రయత్నాలు చేయటం అంత మంచిది కాదు. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి నూతన ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు అయితే ఫిబ్రవరి 26వ తేదీ నుంచి ప్రయత్నాలు మొదలు పెట్టడం మంచిది. ఈ 2018వ సంవత్సరం మార్చ్ ఏప్రిల్ నెలలో మీరు అనేకమైనటువంటి మంచి నూతన అవకాశాలను అందుకునే అవకాశం ఉంది. అలాగే ఈ నెల మీరు ఉద్యోగపరంగా చేసేటువంటి ప్రయాణాలు మీకు మంచి లాభాన్ని కలిగించుతాయి.
మీరు వ్యాపార రంగానికి చెందినవారు అయితే ఈ నెల అంతా కూడా మీకు ఒక పరీక్షా కాలంగా సాగుతుంది. ఎలాంటి ఆర్థిక సంబంధమైనటువంటి నూతన ఒప్పందాలు కుదుర్చుకోవడం అంత మంచిది కాదు. ఫిబ్రవరి 26వ తేదీ నుంచి చేసుకునే ఒప్పందాలు మీకు లాభాన్ని కలిగించుతాయి. అలాగే మీకు ముఖ్యమైనటువంటి ఖాతాదారుల వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండటం అవసరం. భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు ఈ సంవత్సరం వ్యాపార విస్తరణకి చేసే ప్రయత్నాలు అంత మంచి ఫలితాలను ఇవ్వకపోవచ్చు. అలాగే ఈ నెల ఫిబ్రవరి 26వ తేదీ తర్వాత నుంచి 4 వారాల పాటు మీకు మంచి కాలంగా చెప్పవచ్చును. అనేకమైనటువంటి నూతన ఒప్పందాలను మీరు కుదుర్చుకునే అవకాశం ఉంది. మీరు కనుక విద్యార్థులు అయితే ఈ నెల మీరు మరింత ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. అలాగే అవసరం లేనటువంటి విషయాలపై దృష్టి పెట్టడం అంత మంచిది కాదు. మీ తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు మీకు ఉంటాయి. అలాగే ఈ నెలలో మీ భాగస్వామి మీ పట్ల పూర్తి అనుకూలంగా వ్యవహరిస్తారు. అయితే ఫిబ్రవరి 21వ తేదీ వరకు ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం అంత మంచిది కాదు. ఈ నెల ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ మధ్యలో మీరు మీ భాగస్వామితో చేసేటువంటి ప్రయాణాలు మంచి లాభాన్ని కలిగించే అవకాశం ఉంది. అలాగే ఈ నెలలో మీ కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు ఉంటాయి. అలాగే వారి యొక్క సలహా ఒక ముఖ్యమైన విషయంలో మిమ్మల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ నెల ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మీరు మీ కుటుంబ సభ్యులతో చేసేటువంటి ప్రయాణాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగుతాయి. ఈ నెలలో ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ విశ్రాంతి తీసుకోవడం అవసరం. అలాగే ఈ నెలలో మీరు హనుమాన్ చాలీసా పఠించడం వలన అది మీ ఆరోగ్య మెరుగుదలకి ఎంతగానో ఉపయోగపడుతుంది. కోర్టులో న్యాయస్థానంలో తీర్పు కోసం ఎదురు చూస్తున్న వారు అయితే ఈ నెల ఎటువంటి తీర్పు వెలువడకపోగా అది మార్చి 14, 2018 లోపు వచ్చే అవకాశం ఉంది. అది మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. మార్చి 14 నుంచి 6 వారాల లోపు మీరు ఎదురు చూస్తున్నటువంటి తీర్పు వస్తుంది. అయితే దీనికి సంబంధించి ఫిబ్రవరి 25వ తేదీ తర్వాత నుంచి మీరు ఏదైనా శుభవార్త వినే అవకాశం ఉంది. ఈ నెలలో మీకు ఆదాయం తక్కువగాను వ్యయం ఎక్కువగాను ఉండే అవకాశం ఉంది. అలాగే మీరు ఈ నెలలో ఎవరి నుంచైనా రుణం తీసుకోవడం అంత మంచి విషయం కాదు. అలాగే ఈ నెల ఫిబ్రవరి 25వ తేదీన మీరు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేసే అవకాశం ఉంది. ఈ నెలలో మీరు చేసేటువంటి ప్రయాణాలు మంచి లాభాన్ని కలిగించినప్పటికీ అవి కొద్దిమేర ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవై ఉండే అవకాశం ఉంది. అలాగే ఫిబ్రవరి 21వ తేదీ తర్వాత నుంచి మీరు చేసే ప్రయాణాలు మీకు మరింత లాభాన్ని కలిగించుతాయి. ఈ నెలలో మీరు చేయవలసినటువంటి పరిహారాలు. ఈ నెల అంతా కూడా మాంసాహారాన్ని తినడం అంత మంచిది కాదు. అలాగే ప్రతి మంగళవారం రోజున హనుమాన్ చాలీసాని పఠించండి. అలాగే ఈ నెలలో మీరు సుదర్శన మహామంత్రాన్ని వినడం లేదా పఠించడం వలన శుభ ఫలితాలను అందుకుంటారు. ఈ నెలలో వృశ్చిక రాశి వారి రాశి ఫలాలు అలాగే చేయాల్సిన పరిహారాలు ఏంటో చూద్దాం. వృశ్చిక రాశి వారికి ఈ నెల అంతా కూడా ఒక చెప్పుకోదగ్గ నెలగా ఉంటుంది. అలాగే ఈ నెల ఫిబ్రవరి 4వ తేదీలోపు చేసేటువంటి వ్యవహారాల పట్ల జాగ్రత్తగా ఉండటం అవసరం. ఈ నెలలో కేతువు అలాగే బృహస్పతి మీకు అనుకూలంగా ఉన్నాయి. అయితే సూర్యుని కారణంగా మీరు ఫిబ్రవరి 4వ తేదీలోపు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ నెలలో మీరు అనుకోకుండా ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశం రావచ్చు. ఈ నెల అంతా కూడా మీరు ప్రయాణాల కోసం ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తారు. మీరు కనుక ఉద్యోగస్తులు అయితే నూతన ఉద్యోగం లేదా ఉద్యోగ మార్పు గురించి ఈ నెలలో మీరు ప్రయత్నాలు చేయకపోవడం మంచిది. అలాగే ఈ నెలలో మీ పదోన్నతి వేతన పెంపు కోసం కూడా ప్రయత్నాలు చేయటం అంత మంచిది కాదు. అలాగే ఈ నెలలో మీరు మొదలు పెట్టినటువంటి ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించి ఫలితాలను మీరు ఏప్రిల్ నెలలో అందుకునే అవకాశం ఉంది. ఈ నెలలో మీ ఉద్యోగంలో చెప్పుకోదగ్గటువంటి మార్పులు పెద్దగా ఉండవు.
మీరు వ్యాపార రంగానికి చెందినవారు అయితే ఈ నెల అంతా కూడా మీరు వ్యాపారానికి సంబంధించి ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. అయితే లాటరీ కానీ బెట్టింగ్ వ్యాపారం కానీ చేయటం అంత మంచి విషయం కాదు. మీ వ్యాపార విస్తారానికి సంబంధించి మీరు కొత్త స్థలానికి కొనుగోలు చేయడానికి చేసే ప్రయత్నాలు మీకు మంచి లాభాన్ని కలిగించుతాయి. అలాగే ఈ నెల మీరు మీ ఏజెంట్లు ఖాతాదారుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. మీరు కనుక విద్యార్థులు అయితే ఈ నెలలో మీరు ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. ఈ నెలలో మీరు హాజరయ్యేటువంటి పరీక్షలలో మంచి ఫలితాలను అందుకుంటారు. ఫిబ్రవరి 26వ తేదీ తర్వాత నుంచి మీరు హాజరయ్యే పరీక్షలలో మరింత ఎక్కువ మంచి మార్కులను అందిపుచ్చుకుంటారు. మీ తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు మీకు ఉంటాయి. ఈ నెలలో మీ భాగస్వామి మీ పట్ల పూర్తి అనుకూలంగా వ్యవహరిస్తారు. అయితే ఫిబ్రవరి 22వ తేదీన మీ భాగస్వామితో మీరు చేసే ప్రయాణాల పట్ల జాగ్రత్తగా ఉండటం అవసరం. అలాగే ఈ నెలలో మీరు మీ కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలను అందుకుంటారు. వారి నుంచి మీరు ఏదైనా శుభవార్త వినే అవకాశం ఉంది. వారి యొక్క సలహా ఒక విషయంలో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఈ నెలలో మీ కుటుంబ సభ్యులతో మీకు ఏవైనా అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం ఉన్నందువల్ల జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. మీ సంతానంకి సంబంధించి మీరు ఈ నెలలో ఏదైనా శుభవార్త వింటారు. అలాగే వారి ఉన్నతి మీకు ఆనందాన్ని కలిగించుతుంది. ఈ నెలలో మీ ఆరోగ్యం పట్ల మీరు ఎక్కువగా శ్రద్ధ వహించడం అవసరం. అలాగే ఈ నెలలో మీకు ఆదాయం ఎక్కువగాను వ్యయం తక్కువగాను ఉంటుంది. ఈ నెలలో మీరు ఎవరికైనా రుణం ఇవ్వడం కానీ ఎవరి నుంచైనా రుణం తీసుకోవడం కానీ అంత కలిసి వచ్చేటువంటి విషయం కాదు. అలాగే న్యాయస్థానంలో తీర్పు కోసం ఎదురు చూస్తున్న వారు అయితే అది ఈ నెలలో మీకు కొద్దిమేర అనుకూల దిశలో కదులుతున్నప్పటికీ దానికి సంబంధించి తుది తీర్పు ఈ నెలలో వచ్చే అవకాశం లేదు. అది ఆ పై నెలలలో వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ నెలలో మీరు ఇంటి యజమానులు అయితే మీ అద్దె వారి దగ్గర నుంచి ఏదైనా సమస్య ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ నెలలో మీరు చేసేటువంటి ప్రయాణాలు మీకు మంచి లాభాన్ని కలిగించినప్పటికీ అవి కొద్దిమేర ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవై ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ నెల మీరు ప్రయాణాలలో చేసుకునేటువంటి నూతన పరిచయాలు మీకు లాభాన్ని కలిగించుతాయి. ఈ నెలలో మీరు చేయవలసినటువంటి పరిహారాలు: ఏదైనా ఒక రోజు శివుని గుడికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించటం మంచిది. అలాగే ఈ నెలలో వచ్చేటువంటి శనివారాలలో మీరు మాంసాహారాన్ని తినకపోవటం మంచిది. ఈ నెలలో మీరు వికలాంగులకు చేయగలిగినటువంటి సహాయాన్ని చేయడం వలన మంచి ఫలితాలను వింటారు. అలాగే ఈ నెలలో మీరు సుదర్శన మహామంత్రాన్ని పఠించడం లేదా వినడం వలన మంచి ఫలితాలను అందుకుంటారు. ఫిబ్రవరి నెలలో మకర రాశి వారి రాశి ఫలాలు అలాగే చేయాల్సిన పరిహారాలు చూద్దాం. ఫిబ్రవరి నెలలో మీరు కొద్దిమేర మిశ్రమ ఫలితాలను అందుకునే అవకాశం ఉంది. అలాగే మీరు చేసే పనులలో అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. అనుకోకుండా ఈ నెలలో మీరు ఎక్కువగా మానసిక ఆందోళనకి గురి అవుతారు. అలాగే మీరు ఫిబ్రవరి 12వ తేదీ కన్నా ముందు అనేక మంచి ఫలితాలను శుభ వార్తలను వినే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా అలాగే మీ కుటుంబ సంబంధాల పరంగా ఈ నెలలో మంచి సమయంగా చెప్పవచ్చును. అలాగే మీ కెరీర్ ఆర్థిక అభివృద్ధికి ఈ నెలలో మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటారు. మీరు కనుక ఉద్యోగస్తులు అయితే ఈ నెలలో ఎక్కువ మేర శ్రమ పడవలసి ఉంటుంది. మీ కెరీర్ పెరుగుదలకు సంబంధించి అనేకమైనటువంటి సవాళ్లను మీరు ఈ నెలలో అందుకుంటారు. అయితే మీ శ్రమకు తగినటువంటి గుర్తింపును మీ పై అధికారుల నుంచి ప్రోత్సాహకంగా మీరు ఏదైనా బహుమతిని అందుకునే అవకాశం ఉంది. ఈ నెలలో మీరు మీ సహ ఉద్యోగస్తుల నుంచి రుణం తీసుకోవటం అంత మంచిది కాదు. అలాగే మీరు ఈ నెలలో కొత్త ప్రాజెక్టులను అందిపుచ్చుకునే అవకాశం ఉంది. మీరు కనుక నిరుద్యోగస్తులు అయితే మీ ఉద్యోగ ప్రయత్నాలను ఈ నెల ఫిబ్రవరి 12 లోపుగా మొదలు పెట్టడం మంచిది.
మీరు కనుక వ్యాపార రంగానికి చెందినవారు అయితే ఈ నెల అంతా కూడా మీకు మంచి సమయంగా చెప్పవచ్చును. నూతన క్లయింట్లను లేదా నూతన ఖాతాదారులను ఈ నెలలో మీరు సమకూర్చుకుంటారు. అలాగే నగదు ప్రవాహం మీ వ్యాపారానికి తగినంతగా మీ చేతికి అందుతుంది. అయితే పోటీదారుల నుంచి మీరు ఈ నెలలో గట్టి పోటీని ఎదుర్కొనే అవకాశం ఉంది. అలాగే మీ వ్యాపారాన్ని విస్తరించటానికి ఈ నెల అంత మంచి సమయం కాదు అనే విషయాన్ని గమనించాలి. ఈ నెల మీ వ్యాపార పరంగా ఆదాయం వ్యయం సమానంగా ఉండే అవకాశం ఉంది. అలాగే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. రియల్ ఎస్టేట్ కమిషన్ ఏజెంట్ల వారికి ఈ నెల ఒక మంచి సమయంగా చెప్పవచ్చును. మీరు కనుక విద్యార్థులు అయితే ఈ నెలలో మీరు ఎంత మేర కష్టపడితే అంత మంచి ఫలితాలను అందుకుంటారు. మీ స్నేహితుల యొక్క సహకారం అలాగే ఉపాధ్యాయుల యొక్క సహకారం మీకు ఉంటుంది. మీరు ఎంత ఎక్కువగా ఏకాగ్రత పెట్టి దృష్టి పెడతారో అంత మంచి ఫలితాలను అందుకునే అవకాశం ఉంది. ఈ నెలలో మీ భాగస్వామి మీ పట్ల పూర్తి అనుకూలంగా వ్యవహరిస్తారు. అలాగే మీ కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారం మీకు ఉంటుంది. అయితే మీ పని ఒత్తిడి వలన దాని ప్రభావం మీ కుటుంబ సభ్యులపై పడే అవకాశం ఉన్నందువల్ల జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఈ నెలలో మీరు మీ కుటుంబ సభ్యుల నుంచి ఏదైనా శుభవార్త వింటారు. ఈ నెలలో మీరు ఆరోగ్యపరంగా చాలా బలంగా ఉంటారు. అలాగే ఈ నెల అంతా కూడా మీకు సానుకూల శక్తులు ప్రతికూల శక్తుల కన్నా ఎక్కువగా ఉన్న కారణంగా మీరు ఏవైనా నూతన పనులను మొదలు పెట్టడానికి ఈ నెల మంచి సమయంగా చెప్పవచ్చును. ఎప్పటి నుంచో కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ నెలలో తీర్పు రాకపోయినప్పటికీ దానికి సంబంధించి ఏదైనా శుభవార్త వినే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఈ నెల మంచి సమయంగా చెప్పవచ్చును. ఈ నెలలో మీరు చేసేటువంటి ప్రయాణాలు ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవై ఉండే అవకాశం ఉంది. అయితే అవి మీరు ఊహించని దానికన్నా మంచి ఫలితాన్ని మీకు అందించుతాయి. ఈ నెలలో మీరు రుణం కోసం ప్రయత్నాలు చేయటం అంత మంచి విషయం కాదు. ఈ నెలలో మీరు అప్పులు పెంచుకోవడం అనేది మీ గ్రహ స్థితి ప్రకారం అది మంచి విషయం కాదు. మీకు ఈ నెలలో నగదు ప్రవాహం దానంతట అదే మీకు చేకూరే అవకాశం ఉంది. అలాగే ఈ నెలలో మీరు ఏదైనా ఖరీదైన వస్తువును కొనుగోలు చేసే అవకాశం ఉంది. అది మీ ఆర్థిక స్థితిపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందువల్ల జాగ్రత్తగా ఉండటం అవసరం. ఈ నెలలో మీరు చేయవలసినటువంటి పరిహారాలు: ఈ నెలలో వచ్చేటువంటి బుధవారం అలాగే శనివారాలలో మాంసాహారాన్ని తినకపోవడం మంచిది. అలాగే ఈ నెలలో మీరు వెంకటేశ్వర్ల స్వామిని పూజించుతూ దీపాన్ని వెలిగించటం మంచిది. ఏదైనా ఒక శనివారం రోజున శివునికి అభిషేకం చేయించండి. అలాగే మీ పాత వస్తువులను ఎవరైనా వికలాంగులకి దానంగా ఇవ్వండి. అలాగే ఈ నెలలో మీరు మీ కుటుంబ సభ్యులు అలాగే మీ బంధువులతో కలిసి ఏదైనా పుణ్యక్షేత్రాన్ని దర్శించటం వలన మంచి ఫలితాలను అందుకుంటారు. ఫిబ్రవరి నెలలో ధనుస్సు రాశి వారి రాశి ఫలాలు అలాగే చేయాల్సిన పరిహారాలు ఏంటో చూద్దాం. ఫిబ్రవరి నెల అంతా కూడా ధనుస్సు రాశి వారికి ఒక తిరుగులేని నెలగా ఉంటుంది. అలాగే ఈ నెల అంతా కూడా మీకు ఒక అదృష్ట కాలంగా చెప్పవచ్చును. అయితే ఈ నెల ఫిబ్రవరి 25వ తేదీ తర్వాత నుంచి మీరు చేసేటువంటి వ్యవహారాల పట్ల జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఈ నెలలో సూర్యుడు 2వ ఇంట అలాగే మెర్క్యూరీ వీనస్ కూడా మీకు అనుకూలంగా ఉన్న కారణంగా ఈ నెల మీకు తిరుగులేని నెలగా ఉంటుంది. అయితే ఈ నెలలో మీరు తీసుకునేటువంటి ఎటువంటి ముఖ్యమైన నిర్ణయం అయినా సరే అది ఫిబ్రవరి 25వ తేదీ లోపు మాత్రమే తీసుకోవడం మంచిది. అలాగే ఈ నెల మీరు మీ కెరీర్ పరంగా ఆర్థిక పరంగా అనేకమైనటువంటి అవకాశాలను అందిపుచ్చుకుంటారు. మీరు కనుక ఉద్యోగస్తులు అయితే ఈ నెల అంతా కూడా మీరు మీ ఉద్యోగం పట్ల పూర్తి సంతృప్తిగా ఉంటారు. అలాగే ఉద్యోగ స్థలంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఫిబ్రవరి 26వ తేదీ నుంచి మీరు ఊహించని మార్పులు జరిగే అవకాశం ఉన్నందువల్ల జాగ్రత్తగా ఉండటం అవసరం. ఈ స్థితి మీకు మార్చి చివరి వరకు కూడా ఉండే అవకాశం ఉంది. అలాగే మీ పదోన్నతి వేతన పెంపు కోసం ఈ నెలలో ప్రయత్నాలు చేయటం వలన మంచి ఫలితాలను అందుకునే అవకాశం ఉంది.
మీరు కనుక నిరుద్యోగస్తులు అయితే ఈ నెలలో మీరు చేసేటువంటి ఉద్యోగ ప్రయత్నాలు మీకు మంచి ఫలితాన్ని అందించుతాయి. మీరు కనుక వ్యాపారస్తులు అయితే ఈ నెల అంతా కూడా మీకు తిరుగులేని నెలగా ఉంటుంది. అయితే ఫిబ్రవరి 25వ తేదీ తర్వాత మీరు వ్యాపార సంబంధమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకోవడం అంత మంచిది కాదు. అలాగే మీ ఆర్థిక పరిస్థితి గత నెలలలో కన్నా ఈ నెలలో మరింత మెరుగ్గా ఉంటుంది. అయితే మీరు భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు అయితే మీ భాగస్వామ్య విస్తరణకు సంబంధించి ఫిబ్రవరి 26వ తేదీ తర్వాత నుంచి చేయడం అంత మంచిది కాదు. అలాగే బ్యాంకు రుణాల కోసం మీరు దరఖాస్తు చేయాలి అనుకుంటే అది 25వ తేదీలోపు, ముఖ్యంగా ఈ నెల మొదటి వారంలో దీనికి సంబంధించి ప్రయత్నాలు చేయటం మంచిది. రియల్ ఎస్టేట్ లేదా ఏజెంట్ లేదా బీమా వ్యాపారం చేస్తున్న వారికి ఈ నెల అంతా కూడా సానుకూలంగా ఉంటుంది. అలాగే మీరు కనుక విద్యార్థులు అయితే ఈ నెల అంతా కూడా మీకు తిరుగులేని నెలగా ఉంటుంది. మీరు హాజరయ్యేటువంటి పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించుతారు. మీ ఉపాధ్యాయులు అలాగే తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు మీకు ఉంటాయి. మీ స్నేహితుల యొక్క సలహా మీకు చాలా బాగా పనికి వస్తుంది. ఈ నెలలో మీ భాగస్వామి మీ పట్ల పూర్తి అనుకూలంగా ఉంటారు. ఏదైనా గతంలో ఉన్నటువంటి సమస్యలను ఈ నెలలో పరిష్కరించుకోవడం మంచిది. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా అవి పెద్దదిగా మారే అవకాశం ఉంది. ఈ నెలలో మీ కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు ఉంటాయి. అలాగే ఫిబ్రవరి 26వ తేదీ తర్వాత మీ కుటుంబ సభ్యులతో కలిసి ఎటువంటి ప్రయాణాలు చేయకపోవడం మంచిది. అలాగే మీ కుటుంబంలో ఈ నెలలో సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం ఉంది. మీ కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెలలో మీరు ఏదైనా విందులో పాల్గొంటారు. ఈ నెలలో మీరు ఆరోగ్యపరంగా చాలా బలంగా ఉంటారు. అలాగే ఈ నెలలో మీరు శారీరకంగాను మానసికంగాను ఎటువంటి శ్రమకి గురి కాకుండా ఆనందంగా గడిచిపోతుంది. న్యాయస్థానంలో తీర్పు కోసం ఎదురు చూస్తున్న వారు అయితే ఈ నెల మొదటి వారంలో దానికి సంబంధించి సానుకూలమైనటువంటి వార్తను వింటారు. అలాగే ఈ నెల ఫిబ్రవరి 25వ తేదీలోపు న్యాయస్థానంలో ఉన్నటువంటి కేసుకు సంబంధించి తీర్పు రాకపోతే అది ఈ సంవత్సరం మార్చి 26 తర్వాత వచ్చే అవకాశం ఉంది. ఈ నెలలో మీరు ఎవరికైనా రుణం ఇవ్వటం అంత మంచి విషయం కాదు. అలాగే రుణం కోసం ఈ నెలలో మీరు చేసేటువంటి ప్రయత్నాలు మీకు మంచి ఫలితాన్ని అందించుతాయి. ముఖ్యంగా వ్యాపారం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫిబ్రవరి 21వ తేదీలోపే మీకు రుణం చేతికి అందే అవకాశం ఉంది. అలాగే ఈ నెలలో మీరు చేసేటువంటి ప్రయాణాలు మీకు మంచి లాభాన్ని కలిగించుతాయి. అవి ఎలాంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా సాగే అవకాశం ఉంది. ఈ నెలలో మీరు చేయవలసినటువంటి పరిహారాలు. ఈ నెలలో మీరు ఆధ్యాత్మికంగా పెంచుకోవటానికి శివుడిని ప్రార్థించటం మంచిది. అలాగే ఈ నెలలో మాంసాహారాన్ని తినకపోవటం మంచిది. ఏదైనా మంగళవారం రోజున 3 సార్లు హనుమాన్ చాలీసాను పఠించడం మంచిది. అలాగే ఈ నెలలో మీకు తోచినటువంటి ధన సహాయాన్ని ఏదైనా గుడిలో గోవు సంరక్షణ కోసం ఇవ్వటం వలన మంచి ఫలితాలను అందుకుంటారు. ఫిబ్రవరి నెలలో కుంభ రాశి వారి రాశి ఫలాలు అలాగే వారు చేయాల్సిన పరిహారాలు చూద్దాం. ఫిబ్రవరి నెల కుంభ రాశి వారికి ఒక తిరుగులేని నెలగా చెప్పవచ్చును. ఈ నెల అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఫిబ్రవరి 6వ తేదీ తర్వాత నుంచి మీరు అన్ని శుభవార్తలు వింటారు. అలాగే ఈ నెల మీకు ఒక అదృష్ట నెలగా చెప్పవచ్చును. ఈ నెల 9వ తేదీన మీరు ఒక పెద్ద అదృష్టాన్ని అందిపుచ్చుకుంటారు. అలాగే ఈ నెలలో ఆరోగ్యపరంగా, కెరీర్ పరంగా, అలాగే ఫైనాన్స్ పరంగా, మీ కుటుంబ సంబంధాల పరంగా అన్నీ కూడా మీకు సానుకూలంగా ఉంటాయి. అలాగే మీరు చేసే కొద్దిపాటి శ్రమకే ఎక్కువ ఫలితాన్ని అందుకునే అవకాశం ఉంది. మీరు కనుక ఉద్యోగస్తులు అయితే ఈ నెల మీ కెరీర్ కోసం ఒక అద్భుతమైన సమయంగా చెప్పవచ్చును. మీరు ఈ నెలలో అందిపుచ్చుకునే ప్రాజెక్టులు అన్నీ కూడా పూర్తి చేస్తారు. అలాగే కొత్త అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది మంచి నెలగా చెప్పవచ్చును. మీరు ఏమాత్రం ప్రయత్నం చేయకుండానే మీ వేతన పెంపు లేదా పదోన్నతి మీకు లభించుతుంది. ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ మధ్యలో మీరు ఆశించిన దానికన్నా మంచి మార్పులు మీ
ఉద్యోగంలో జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ నెలలో మీరు అద్భుతమైనటువంటి ప్రాజెక్టులను అందుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తారు. మీరు తాత్కాలిక లేదా కాంట్రాక్ట్ బేస్ మీద ఉద్యోగం చేస్తున్న వారు అయితే ఈ నెలలో మీకు పర్మనెంట్ అవుతుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ నెల ఆశించిన ఫలితాన్ని అందుకుంటారు. మీరు కనుక వ్యాపారస్తులు అయితే ఈ నెల మీకు ఒక బంగారు సమయంగా చెప్పవచ్చును. గత సంవత్సరాలలో మీరు అందుకోనటువంటి లాభాలను ఈ నెలలో అందుకుంటారు. అలాగే మీ వ్యాపార విస్తరణకు ఈ నెల తిరుగులేని నెలగా చెప్పవచ్చును. ఈ నెల ఫిబ్రవరి 17వ తేదీ రాత్రి తర్వాత నుంచి మీరు చేసేటువంటి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అన్నీ కూడా మంచి ఫలితాలను అందించుతాయి. అలాగే విదేశీ వ్యాపారం చేసే ఆలోచన ఉన్న వాళ్ళకి ఈ నెల మంచి సమయంగా చెప్పవచ్చును. అలాగే మీ ఆఫీస్ మార్చడానికి కూడా ఇది మంచి సమయంగా చెప్పవచ్చును. ఈ నెల అంతా కూడా మీరు లాభాలను అందుకుంటారు. రియల్ ఎస్టేట్, ఫైనాన్స్, అలాగే కమిషన్ బేస్ మీద చేసే వారందరికీ కూడా ఈ నెల చాలా మంచి రోజులుగా చెప్పవచ్చును. ఈ నెల చాలా వేగవంతంగా మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. మీరు కనుక విద్యార్థులు అయితే ఈ నెల మీకు మరొక మంచి నెలగా చెప్పవచ్చును. మీరు కొద్దిమేర పడే కష్టానికి మంచి ఫలితాన్ని అందుకుంటారు. అలాగే మీ ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల యొక్క సహకారం మీకు ఉంటుంది. మీరు పాల్గొనే పోటీ పరీక్షలలో మంచి మార్కులను అందుకుని విజయాన్ని సాధించుతారు. ఈ నెల మీ భాగస్వామి మీ పట్ల పూర్తి అనుకూలంగా ఉంటారు. అయితే ఫిబ్రవరి 17వ తేదీ రోజు మీరు వ్యవహరించే తీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. అలాగే ఈ నెలలో మీరు వారి కోసం ఏదైనా బంగారు వస్తువును కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ నెలలో మీ కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారం మీకు ఉంటుంది. అలాగే వారితో మీరు ఫిబ్రవరి 15 నుంచి 25 మధ్యలో ఏదైనా శుభవార్త వింటారు. వారితో కలిసి మీరు ఈ నెలలో ఏదైనా పుణ్యక్షేత్రాన్ని సందర్శించే అవకాశం ఉంది. ఈ నెలలో మీరు మీ కుటుంబంలో ఏదైనా శుభకార్యం చేసే అవకాశం ఉంది. మీ పాత మిత్రులను ఈ నెలలో మీరు కలుసుకుంటారు. గతంలో కన్నా సంఘంలో మీకు ఈ నెలలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యపరంగా మీరు ఈ నెలలో చాలా బలంగా ఉంటారు. అలాగే ఈ నెలలో ఎప్పటి నుంచో కోర్టులో తీర్పు కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ నెలలో తీర్పు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఈ నెలలో తీర్పు రాకపోతే అది ఏప్రిల్ నెలలో వచ్చే అవకాశం ఉంది. ఈ నెలలో మీరు చేసేటువంటి ప్రయాణాలు మీకు గొప్ప విజయాన్ని అందించుతాయి. అలాగే అవి ఎటువంటి శ్రమ, అధికమైన ఖర్చు లేకుండానే పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఈ నెలలో మీరు గురువారం అలాగే శనివారాలలో ఎవరికైనా రుణం ఇవ్వటం అంత మంచి విషయం కాదు. అలాగే ఈ నెలలో మీరు లాటరీ లాంటివి కొనుగోలు చేయటం అంత మంచిది కాదు. ఈ నెలలో మీరు రుణాల కోసం చేసేటువంటి ప్రయత్నం వలన త్వరగానే మీకు రుణం అందుతుంది. అయితే ఈ నెలలో మీరు ఆదాయం ఎక్కువగాను వ్యయం తక్కువగాను ఉండటం వల్ల పొదుపుపై దృష్టి పెట్టడం మంచిది. వృత్తి వ్యాపారస్తులు ఈ నెలలో పొదుపులు ప్రారంభించినట్లయితే మంచి ఫలితాలను అందుకుంటారు. ఈ నెలలో మీరు చేయవలసినటువంటి పరిహారాలు. ఈ నెలలో గ్రహస్థితి అంతా చాలా అనుకూలంగా ఉన్న కారణంగా ప్రతి మంగళవారం రోజున హనుమాన్ చాలీసాను పఠించడం మంచిది. అలాగే వెంకటేశ్వర్ల స్వామికి ఇంట్లో దీపం వెలిగించి పూజ చేయటం మంచిది. ఫిబ్రవరి నెలలో మీన రాశి వారి రాశి ఫలాలు అలాగే చేయాల్సిన పరిహారాలు ఏంటో చూద్దాం. ఫిబ్రవరి నెలలో మీన రాశి వారు ఏ వ్యవహారాన్ని అయినా చాలా జాగ్రత్తగా ఆచితూచి చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా ఫిబ్రవరి నెలలో ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం చాలా జాగ్రత్తగా ఉండాలి. ద్వితీయార్థం మిశ్రమ ఫలితాలను అందించే అవకాశం ఉంది. ఫిబ్రవరి 14వ తేదీ తర్వాత నుంచి ఆ కాలం అంతా మీకు ఒక తీవ్ర పరీక్షా కాలంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫిబ్రవరి 17వ తేదీన మీరు ఊహించని వార్తలు వినే అవకాశం ఉంది. ఇలాంటి స్థితి మీకు మార్చి 10 వరకు కొనసాగే అవకాశం ఉంది. అందువల్ల జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. ఈ నెలలో మీరు
యొక్క వ్యక్తిగత విషయాలలో మధ్యవర్తిత్వం వహించడం అంత మంచిది కాదు. అలాగే 10వ ఇంటిలో ఉన్నటువంటి జూపిటర్ కారణంగా మీరు కొన్ని పరీక్షా కాలాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. మీరు కనుక ఉద్యోగస్తులు అయితే ఈ నెలలో మీకు పని ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే మీ శ్రమకు తగినటువంటి ఫలితాన్ని మీరు అందుకుంటారు. మీ ఆఫీస్లో ఉన్నటువంటి స్థలాన్ని మార్చడం అంత మంచిది కాదు. అలాగే మీరు చేస్తున్న ఉద్యోగాన్ని మార్చి కొత్త ఉద్యోగాన్ని వెతుక్కునే వారికి ఈ నెల అంత కలిసి వచ్చేటువంటి విషయం కాదు. అలాగే ఫిబ్రవరి 17వ రోజున మీరు చేసేటువంటి వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండటం అవసరం. మీరు ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని విడిచిపెట్టి మరొకటి చేయాలి అనుకోవడం అంత కలిసి వచ్చేటువంటి విషయం కాదు. మీరు ప్రస్తుతం ఉన్న స్థితి నుంచి జూన్ నెల వరకు ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నాలు చేయటం మంచిది కాదు. మీరు కనుక వ్యాపారస్తులు అయితే ఈ నెల ప్రథమార్థం మీరు మంచి లాభాలను అందుకుంటారు. ద్వితీయార్థంలో మీరు చేసుకునే ఒప్పందాల పట్ల జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. ఈ నెలలో మీ వ్యాపారంలో నగదు ప్రవాహం కొద్దిమేర ప్రతికూలంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మీరు మీ ఉద్యోగస్తులకు చెల్లించే జీతాల విషయంలో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. అలాగే మీరు మీ కస్టమర్లతో వ్యవహరించే తీరు జాగ్రత్తగా ఉండాలి. భాగస్వామ్య వ్యాపారాన్ని విస్తరించటానికి ఈ నెల అంత మంచి సమయం కాదు. అలాగే రియల్ ఎస్టేట్ కమిషన్ ఏజెంట్లు వారికి మిశ్రమ ఫలితాలు అందే అవకాశం ఉంది. అలాగే ఈ నెల మీరు మీ వ్యాపార విస్తరణ కోసం ఎటువంటి ప్రయత్నాలు చేయటం అంత కలిసి వచ్చేటువంటి విషయం కాదు. మీరు కనుక విద్యార్థులు అయితే ఈ నెలలో ఎక్కువ మేర కష్టపడవలసి ఉంటుంది. ఈ నెలలో మీరు ఎంత ఎక్కువగా కష్టపడితే అంత మంచి ఫలితాలను అందుకునే అవకాశం ఉంది. అయితే అనవసరమైనటువంటి విషయాలు మీ దృష్టిని మరల్చే అవకాశం ఉన్నందువల్ల జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. ఈ నెలలో మీ భాగస్వామి మీ పట్ల పూర్తి అనుకూలంగా వ్యవహరిస్తారు. వారు ఇచ్చేటువంటి ఒక సలహా మీ సమస్య పరిష్కారానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఈ నెల 15వ తేదీన మీరు చేసేటువంటి ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండటం అవసరం. ఈ నెలలో మీ కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారం మీకు ఉంటుంది. అయితే ఒక సందర్భం మీకు సంఘంలో గౌరవ మర్యాదలు పెంచకపోగా అవమానాలు ఏర్పరిచే అవకాశం ఉంది. అందువల్ల జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఈ నెల 15వ తేదీ నుంచి 20వ తేదీ మధ్యలో మీరు మీ కుటుంబ సభ్యులతో వ్యవహరించే తీరు పట్ల జాగ్రత్తగా ఉండాలి. అలాగే గురువారాలలో మీరు ఎదుటివారితో వ్యవహరించే తీరు జాగ్రత్తగా ఉండేలా చూసుకోండి. ఈ నెలలో వచ్చేటువంటి గురువారాలు మీపై అపనిందలు ఏర్పడే అవకాశం ఉంది. అందువల్ల జాగ్రత్తగా ఉండటం అవసరం. ఈ నెలలో మీరు ఆరోగ్యపరంగా చాలా బలంగా ఉన్నప్పటికీ విశ్రాంతి తీసుకోవడం అవసరం. చిన్నపాటి కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ నెలలో మీరు హనుమాన్ చాలీసాను పఠించడం వలన మీ ఆరోగ్య సమస్యలకి ఉపశమనాన్ని పొందవచ్చును. న్యాయస్థానంలో తీర్పు కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ నెల ప్రథమార్థంలో దానికి సంబంధించి శుభవార్త వింటారు. అయితే తుది తీర్పు మాత్రం ఏప్రిల్ నెల మధ్యకాలంలో వచ్చే అవకాశం ఉంది. అది పూర్తిగా మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ నెలలో మీరు చేసేటువంటి ప్రయాణాలు ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవై ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ నెలలో మీరు ఫిబ్రవరి 15వ తేదీ రోజు చేసేటువంటి ప్రయాణంలో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఈ నెలలో మీరు రుణం కోసం ప్రయత్నించడం మంచిది కాదు. ఒకవేళ తప్పనిసరి అయి రుణం కోసం ప్రయత్నాలు చేయాలి అనుకుంటే అది ఫిబ్రవరి 14వ తేదీ కన్నా ముందే మొదలు పెట్టడం మంచిది. అలాగే ఈ నెలలో మీరు ఎవరికైనా రుణం ఇవ్వటం కూడా అంత కలిసి వచ్చేటువంటి విషయం కాదు. ఈ నెలలో మీరు చేయవలసినటువంటి పరిహారాలు: ఈ నెల మొత్తం కూడా మాంసాహారాన్ని తినడం అంత మంచిది కాదు. అలాగే మీ ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే వాటి పరిష్కారం కోసం హనుమాన్ చాలీసాను పఠించడం మంచిది. అలాగే ఈ నెలలో మీరు ఎవరైనా పేద విద్యార్థులకు మీరు చేయగలిగినటువంటి సహాయం చేయటం మంచిది. అలాగే మీ పాత వస్తువులు ఏవైనా ఉంటే వాటిని వికలాంగులకి దానంగా ఇవ్వటం మంచిది. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం